క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము లూకాసు సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. అవునండి, రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రజలందరూ పాపములు క్షమించి వారిని రక్షించుట కొరకు సామాన్య మానవుడిగా క్రీస్తు ఈ లోకంలో జన్మించాడండి. నా పాపముల కొరకు, మన రక్షణ కొరకు. కాబట్టి క్రీస్తులో ఇంకెవరైతే రక్షణ పొందలేదో వారు ఇప్పుడైనా క్రీస్తు మన కొరకు, మన పాపాలను క్షమించుట కొరకు, మన రక్షణ కొరకు పుట్టి ఉన్నాడని గుర్తెరిగి ఈ క్రిస్మస్ మరి రక్షణ ఆనందము ప్రజలందరూ కలగపో మహా సంతోషకరమైన సువార్తమానం దేవుడు మనకు అందించాడు. కాబట్టి క్రిస్మస్ మన జీవితంలో గొప్ప వెలుగును, సంతోషమును, సమాధానమును, రక్షణను తీసుకురావాలి. అట్రీతిగా దేవుడు ప్రతి ఒక్కరిని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు ఎక్కిసిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఈ క్రిస్మస్ యొక్క ఏలుగు ప్రతి ఒక్కరి జీవితంలో యేసునామములో కలుగును గాక. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రతి ఒక్కరిని వారి పాపముల నుంచి రక్షించండి. వారికి ఉన్న ప్రతికూల పరిస్థితులను రక్షించి కాపాడి నీ సాక్షులుగా నిలబెట్టమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.